వాక్యాన్ని దేవుడు అందిస్తున్నాడు. దేవుని చిత్తాన్ని తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రణాళికని తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుని ప్రణాళికని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. అర్థం చేసుకుని దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కాబట్టి నీతిమంతులుగా పరిగణించబడుతున్నాడు యోసేపు. కాబట్టి మనం కూడా మన జీవితాలలో నక్కలుడిని మనం మొదలై ప్రార్థన దేవునికి సమర్పిస్తాం. అయ్యా ఇదిగో నా పరిస్థితి నన్ను దీవించు, అయ్యా నా పరిస్థితి నన్ను కాపాడు, నన్ను రక్షించు. ఈ మీరు నాపై భరించు. నా బిడ్డలపై, నా భార్యపై, నా భర్తపై, నా కుటుంబంపై ప్రభావం దేవుడు గమనించాలని ప్రతి ఒక్కరు కూడా దేవుని దేవుడి చెడు గొప్ప అవకాశం ఆయన ప్రార్థిస్తున్నాను. ఆయన కలిపెట్టుకుని అందరికీ చేరుకోవాలి, మనందరికీ చేరుకోవాలి. ప్రార్థనే మన ముందే నిలబడి అయితే ఆయన ఈ ప్రార్థన ఆలోచించడానికి చేసే వారిని ఆలోచించడానికి వాడిగా కోరికని ఆయన ప్రార్థన ఆలోచించి నీకు మేలు చేయడానికి, నేను దీవించడానికి, నేను ఆశీర్వదించడానికి, నీకు ప్రతిఫలాలు ఇవ్వడానికి ఆయన చేసేవాడు. నీ ప్రక్కనే ఉన్నాడు, నీకు చేసేవాడు. ప్రార్థించండి, ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించండి. మీ ప్రణాళిక అర్థం చేసుకుని ఆ మనసుని, ఆ జ్ఞానాన్ని, ఆ తెలుగులో గ్రహించండి. నా కుటుంబ జీవితంలో మీరు ఎలా జీవించాలని నువ్వు అనుకుంటున్నావో ఆ ప్రణాళిక నాకు తెలిసి ఆ ప్రణాళిక నేను, నా భర్త, నా భార్య, నా బిడ్డలు కలిసి ఒక కుటుంబంగా, ఒక విశ్వాసపరమైన కుటుంబంగా జీవించకపోతే అందరికీ గ్రహించాలని ప్రార్థించండి. ప్రతి ఒక్కరు అడుగుడే మీకు అడగండి, దేవుడు నాకు అనుగ్రహించాడు. కాబట్టి అడగండి. దేవుని తీవ్రంగా పొందుకోవాలి, తృప్తిగా 20